జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. రామ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే రామ్ గారు. నమస్తే అండి. రామ్ గారు, అందరికీ తెలిసిందే వైష్ణవి కేసు. నెల అయిపోయిందండి. నిజంగా వాళ్ళ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు వాళ్ళ బాధను చూస్తే రామ్ గారు, ఈ క్షణమే జరిగిందేమో ఈ దుర్ఘటన అని అనిపిస్తుంది. అంతా ఈ రోజుటికి ఏడుస్తూనే ఉన్నారు. వాళ్ళ అమ్మకు సిలైన్ ఎక్కిస్తున్నారు. వాళ్ళ బాధ వర్ణనాతీతం. నిన్న కూడా వాళ్ళు ఒక వీడియో వదిలారు. వైష్ణవి చంపేసిన ఇల్లు గురించి ప్రతిదీ బిట్ టు బిట్ వాళ్ళు చూపిస్తున్నారండి. Yeah. ఇంత చూపించినా, ఇంత జరుగుతున్నా వాళ్ళకు మాత్రం న్యాయం జరగటంలే. ఏ ఒక్కరూ మా ఇంటికి రాలేదు, మమ్మల్ని ఎవరూ అడగలేదు. మా చెల్లెలే కాదు, ఇలాంటి చాలా మందికి జరిగింది. మేము ఈ రోజు ఈ వీడియోస్ చేయడానికి కారణం కూడా అందరూ చెల్లిస్తారేమో, మాకు తొందరగా న్యాయం జరుగుతుందేమో అనేసి అనుకుంటున్నారు. అసలు ఎందుకు వీళ్ళకు పాపం ఇంత అన్యాయం జరుగుతుంది? తర్వాత వీళ్ళు ఇంత బాధపడిపోతున్నారండి. వీళ్ళకి భగవంతుడే శక్తిని ఇవ్వాలని కోరుకుంటాం. సో వీళ్ళు స్ట్రాంగ్ గా ఉండాలంటే ఎలాగా, వీళ్ళకి ఎప్పుడు న్యాయం జరుగుతుంది? అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. సో అసలు బేసిక్గా కరెంట్లీ మనకున్న ఈ ఇండియన్ లా సిస్టమ్ ఏదైతే ఉందో అన్నీ త్వరగా జరిగిపోవాలి అని అంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ అండి. ఎందుకంటే మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే వాళ్ళు చేయాల్సిన అనాలిసిస్ వాళ్ళు చేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆ అబ్బాయి దొరికాడు, ఇప్పుడు ఆ అబ్బాయిని జైల్లో పెట్టారు ఇప్పుడు. కానీ ఇంకా ఎవరన్నా ఇన్వాల్వ్డ్ ఉన్నారా, లేకపోతే ఉట్టి ఈ అబ్బాయేనా ఏంటి అని ఒక అనాలిసిస్ వాళ్ళు చేసుకోవాలి. దానికి వాళ్ళు ఇంట్రాగేషన్ చేసుకోవాలి అండ్ కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి, కొన్ని పర్మిషన్స్ తీసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే మీకు ఒకటి చెప్తాను చూడండి, ఇప్పుడు ఈ అబ్బాయి ఒకటే చేసింది కాదు ఇది. ఎందుకంటే వీళ్ళ బ్రదర్ తీసిన వీడియోలో కూడా ఒకటి చూస్తే కనుక వాళ్ళ బ్రదర్ ఏం చెప్తున్నాడు అని అంటే, వాడు ఆ చంపే రోజు ఏదైతే ఉందో అతను చేసిన ఆ ప్లానింగ్ గురించి చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ఏంటంటే 1 day ముందే ఫస్ట్ అందరు కలిసి బయట పడుకున్నారంట. చల్లగా ఉంటది, లోపల చాలా వేడిగా ఉంది కదా, బయట పడుకుందామని బయట పడుకున్నారంట. ఏదో రోజు దాని తర్వాత రోజు ఏదైతే చంపుదాం అనుకున్నారో ఆ రోజు వాళ్ళ అత్త వాళ్ళకి వాడు ఏం చెప్పాడనంటే, మీరు బయట పడుకోండి, నేను లోపలే పడుకుంటాను అని చెప్పేసి ఇతను లోపల పడుకున్నాడంట. కూలర్ తీసుకెళ్ళయ్యా అంటే, మీరే ఉంచుకోండి కూలర్, పర్వాలేదు, కూలర్ మీరు పెట్టుకోండి అనేసి అతి ప్రేమ చూపించి వీళ్ళిద్దరు లోపలికి వెళ్ళిపోయాడు అండ్ కూలర్ పెట్టుకోమని చెప్పారు. పడుకున్నారు. కూలర్ సౌండ్ కి ఏం వినపడదు కదా, చంపేటప్పుడు అరిచినా కూడా వినపడదు కదా. సో కూలర్ పెట్టేశారు. పెట్టిన తర్వాత మిడ్ నైట్ కుక్కలు అరిచిన సౌండ్, కుక్కలు మురిగే సౌండ్ అనేది బాగా ఎక్కువ వచ్చిందంట. వచ్చేసరికి వాళ్ళ అత్తకి కొంచెం భయం వేసి, అంటే ఎవరైనా వస్తున్నారేమో, ఎందుకంటే వాళ్ళది కొంచెం ఐసోలేటెడ్ ప్లేస్ లో ఉంది ఆ ఇల్లు అనేది. సో ఎవరన్నా వస్తున్నారేమో, దొంగలన్నా వస్తున్నారేమో, కుక్కలు బాగా మోగుతున్నాయండి, మనం కూడా లోపలికి వెళ్ళిపోదాం అనేసి వాళ్ళ హస్బెండ్ ని లేపి తను కూడా లోపలికి వచ్చేస్తుంటే, వీడు చూడండి మామూలుగా అయితే ఏ ప్లాన్ లేకపోతే పడుకొని ఉండాలి యాక్చువల్గా, కానీ పడుకోకుండా ఏమైంది అత్తయ్య ఎందుకు వచ్చేస్తున్నారు లోపలికి అని అడిగితే, బయట కుక్కలే మురుగుతున్నాయి, బయట సేఫ్ అనిపించట్లేదు, అందుకే లోపలికి వచ్చేస్తున్నాం అని చెప్తే, మళ్ళీ అప్పుడు కూడా అవునా సరే అయితే పడుకోండి, కూలర్ ని మీకు సెట్ చేస్తాను, మీ రూమ్ కి సెట్ చేస్తాను అని చెప్పి కూలర్ ని తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ రూమ్ కి అడ్డుగా పెట్టి, ఎందుకంటే ఆ కూలర్ ఆన్ లోనే ఉండాలని అతని ఎజెండా అనమాట అక్కడ. సో అలా కూలర్ ఆన్ లోనే ఉంచాడు. అండ్ వాళ్ళ బ్రదర్ చెప్పిన ఇదేంటిది అంటే, కూలర్ అంత పెద్దగా ఉంటది, అది అడ్డుగా పెట్టేశాడు. కూలర్ సౌండ్ ఒకటి, కూలర్ అనేది బ్లాక్ కూడా చేస్తుంది, వ్యూని కూడా బ్లాక్ చేస్తుంది. సో రాత్రిపూట ఖచ్చితంగా ఎవరో వచ్చి ఉంటారు, ఒక అట్లీస్ట్ ఒక 2-3 అన్న వచ్చి ఉంటారు. అది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే అవ్వచ్చు ఆర్ ఎవరన్నా అవ్వచ్చు. కానీ మా దగ్గర అయితే ప్రూఫ్స్ ఏం లేవు. ఇప్పుడు పోలీసుని అడుగుతున్నా కూడా వాళ్ళు అదే చెప్తున్నారు, మీకు ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయంటే మా దగ్గర ఏం లేవని చెప్తున్నాం. మేము ఏమైనా ప్రూఫ్స్ ఉంటే మేము ఏమైనా చేయగలుగుతాము, కానీ ఏం లేకపోతే మేమేం చేస్తామని వాళ్ళు అంటున్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఇలాంటి ఏదన్నా ఉన్నా కూడా, లేకపోతే ఇంకా ఎవరు ఇన్వాల్వ్ ఉన్నారు ఏంటి తెలుసుకోవాలంటే కూడా టైం పడుతుంది. కాబట్టి జనరలీ ఏంటంటే మన దగ్గర ఇవన్నీ టైం కన్స్యూమింగ్ ప్రాసెసెస్ మన దగ్గర. ఇన్ ద మీన్ టైం ఇంకొకటి ఏంటంటే, ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరుగుతూ ఉంటాయి. ఇది ఒకటే ఇన్సిడెంట్ కాదు, సో చాలా కేసులు ఉంటాయి, అవన్నీ కూడా ప్యారలల్ నడుస్తూ ఉంటాయి మనకి. అయితే ఇవన్నీ నడవడం వల్ల ఏంటంటే ది హోల్ ప్రాసెస్ డిలే అయిపోతూ ఉంటుంది. ఇలా డిలే అవ్వటం వల్ల మనకు వచ్చే ఫీలింగ్ ఏముంటుంది అని అంటే, న్యాయం జరగట్లేదు, ఆర్ యూనో ఆమె చనిపోయి ఆల్మోస్ట్ 1 month అవుతుంది, కానీ ఇంకా ఏం అసలు ముందుకే పోలేదు, ఆయన మంచిగా జైల్లో మేపుతున్నారు, ఇవన్నీ ఆబ్వియస్లీ ఇలాంటివి వస్తూ ఉంటాయి మనకి.
సో బట్ అల్టిమేట్లీ మనం ఏం చేయడానికి లేదు, ఎందుకంటే ది ప్రాసెస్ ఇస్ లైక్ దాట్. కానీ అంటే అదే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు వీడియోస్ కూడా అండి, అంటే మాకు న్యాయం జరగాలి కాబట్టే ఏదో విధంగా ఎవరో ఒకరు దీన్ని సీరియస్ గా తీసుకొని తొందరగా న్యాయం చేస్తే బాగుంటుందనే వాళ్ళ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ వీడియోస్ పాపం వదులుతూనే ఉన్నారనమాట. అంటే ఇంకా తొందరగా న్యాయం జరగాలంటే ఏమన్నా చేయొచ్చా అంటే? అంటే ఇప్పుడు వీళ్ళు ఇట్లా వీడియోస్ వదలటానికి వన్ పర్పస్ ఏంటిది అని అంటే, ఒకవేళ ఇలా వీళ్ళు వీడియోస్ చేయటం వల్ల మన సొసైటీ నుంచి ప్రెషర్ అనేది క్రియేట్ అయింది అనుకోండి, లైక్ తొందరగా న్యాయం అవ్వాలి అనేసి జనరల్ గా ప్రెషర్ అనేది క్రియేట్ ఉందండి, అందరికీ అదే ఉంది రియల్ గా చెప్పాలి అంటే. ఆ ప్రెషర్ అనేది ఇంటెన్సిఫై అయినప్పుడు జనరల్ గా ఏంటంటే ఈ హోల్ ప్రాసెస్ ని ఫాస్ట్ ట్రాక్ కి మూవ్ చేస్తారు అనమాట. సో ఫాస్ట్ ట్రాక్ కి మూవ్ చేసినప్పుడు తొందరగా న్యాయం జరిగే ఛాన్సెస్ ఉంటాయి మనకి. ఎందుకనంటే కొన్ని కేసెస్ ఉంటాయండి, అవి ఏంటంటే అదొక ఇంటెన్స్ లెవెల్లో ఉంది, సోషల్ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది అనేది కనుక వాళ్ళకి అర్థమైంది అనుకోండి, వాళ్ళు ఇమ్మీడియట్ గా దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. లేదంటే సోషల్ డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూసే ఉండొచ్చు కొన్ని రేప్ కేసెస్, లైక్ ప్రత్యూషాది అవ్వచ్చు, లేదా ఇట్లా కొన్ని ఉన్నాయి మనకి. ఆ కేసెస్ అన్ని ఏంటంటే ఇన్ అ స్పాన్ ఆఫ్ 2 weeks క్లోజ్ చేసేస్తారు. అంటే ఏంటంటే ఎవరైతే ఉన్నారో చేసిన వీళ్ళు ఉంటారు చూడండి, తప్పు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయటమో, లేకపోతే వాళ్ళని ఉరి తీయటమో, లేకపోతే వాళ్ళకి పడాల్సిన శిక్ష పడేలా చేయటం అనేది ఇన్ అ స్పాన్ ఆఫ్ 1 week 10 days చేసేస్తారు వాళ్ళు. ఎందుకంటే నేషన్ వైడ్ అజిటేషన్ అవుతా ఉంటది, అన్ని మీడియా ఛానల్స్ దాని గురించే మాట్లాడుతున్నారు. సో ఆ లెవెల్ ఆఫ్ ఇంటెన్సిటీ అనేది క్రియేట్ అయింది అన్నప్పుడు ఫాస్ట్ ట్రాక్ కి మూవ్ చేసేస్తారు అనమాట అలాంటి కేసెస్ ని. సో ఇప్పుడు వీళ్ళు ఇన్ని వీడియోస్ చేయడానికి కూడా పాసిబుల్ కాజ్ అనేది అదే అయి ఉండొచ్చు. ఏంటంటే ఆ ట్రాక్షన్ అనేది వాళ్ళు క్రియేట్ చేస్తే ఆబ్వియస్లీ ఆ సొసైటీ నుంచి వచ్చే ప్రెషర్ కి ఇది ఇంకా కొంచెం ఫాస్ట్ అని అవుతుందేమో కేసు అనేసి వాళ్ళు చేస్తున్నారండి. నిజంగా అండి, అంటే ఇప్పటికి నెల అయిపోయింది, అందరు కోరుకునేది కూడా వాళ్ళకి న్యాయం జరగాలి, వాడికి శిక్ష పడాలి అనే కోరుకుంటున్నారు. మీరు అన్నారు కదా, ఇలా చెయ్యకపోతే జనాలు కూడా మర్చిపోతారు కదా రామ్ గారు. సో ఇది ప్రతి ఒక్కరికి ప్రతి నిమిషం గుర్తుకు చేస్తూ ఉంటే కానీ నెల అయిపోయింది ఇప్పటి వరకు రాలే. అదే కన్నా వాళ్ళు అది కూడా చెయ్యకపోతే అసలు వాళ్ళకి న్యాయం జరుగుతుందా అని డౌట్ వస్తుంది. మర్చిపోతారండి కేసు. మర్చిపోతారు. పోస్టులు చేయట్లేదు అనుకోండి, ఇంటెన్సిటీ పక్కన పెట్టేసేయండి. జనరల్ గా ఇప్పుడు జరిగే ఈ క్రైమ్ కి ఏదైతే ఉందో కరెక్ట్ గా ఒక 1 week 10 days తర్వాత మర్చిపోతున్నారు జనాలు. ఎందుకంటే ఇంకో హాట్ టాపిక్ వచ్చేస్తుంది, ఖచ్చితంగా వస్తుంది, ఇది పక్కన పెట్టేస్తారు. సో అలా సైడ్ ట్రాక్ అవ్వకుండా దీన్ని కాన్స్టెంట్ రిమైండర్ లాగా వాళ్ళు వీడియోస్ అన్ని వదులుతా ఉన్నారు. సో నిజంగా వాళ్ళు చేసేది చాలా మంచి పని అండి. వాళ్ళ చెల్లెలకి న్యాయం కాదు కదా, అందరి అంటే మన చెల్లి మన వైషమ్మనే అండి ప్రతి ఒక్కరు ఫీల్ అవుతున్నారు. అంటే వాళ్ళొక్క చెల్లే కాదు, మన ఇంట్లో ఆడబిడ్డ అని ప్రతి ఒక్కరు అదే న్యాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ప్రతి ఇంట్లో. సో మనం కూడా వైషమ్మ తల్లికి న్యాయం జరగాలి, తొందరగా ఇది ఏమంటారు లేట్ కాకుండా మీరు అన్నట్టు ఫాస్ట్ ట్రాక్ అదొకటి వస్తే కన్నా వీళ్ళకి తొందరగా న్యాయం అవుతుందేమో అని అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి.